అందరూ ఫోటో ఎట్లా తీస్తావు? ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కేసీఎస్ రాజు గారి ఆధ్వర్యంలో కూడా స్థానికంగా జగిత్యాలలో ఉన్నటువంటి ఈ చేనేత కార్మిక భవనంలో కూడా చేనేత కార్మికులకు సన్మానించుకోవడం జరిగింది. వీరందరికీ కూడా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేనేత వస్త్ర పరిశ్రమ అనేటువంటిది మనకు ఎప్పుడైతే నాగరికత ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా మన మనిషి అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో మన మానవాన్ని మన నగ్నత్వాన్ని కాపాడుకోవడానికి మనకి వస్త్రాలను నేసిచ్చినటువంటి ఘనత చేనేత వస్త్ర కార్మికులది. ఈ జాతీయ దినోత్సవం అనేది ఏదైతే ఉందో మనకు స్వాతంత్రోద్యమ కాలం లోపల మనకి 1905 లోపల బెంగాల్ని విభజింపబడిన తర్వాత మనకు అప్పుడు స్వదేశీ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ స్వదేశీ ఉద్యమం లోపల భాగంగా మనకు ఏంటంటే ఈ విదేశీ వస్తువులన్నింటినీ కూడా బహిష్కరించి మనకు చేనేత వస్త్ర పరిశ్రమని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ విదేశీ వస్త్రాలన్నింటినీ కూడా బహిష్కరించేటువంటి ఉద్యమం అనేటువంటిది ఈ జూలై 7నే ప్రారంభమైంది. సో కాబట్టి ఈ జూలై 7ని మనము జాతీయ చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. సో వీళ్ళందరూ కూడా మనకి ఈ వస్త్రాలను నేసిచ్చి మనకి ఒక రక్షణ కల్పించినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ, సో కొత్త పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ విద్యుత్ సంబంధించినటువంటి మగ్గాలు వచ్చినటువంటి పరిస్థితి లోపల ఈ చేనేత వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికుల యొక్క పరిస్థితులు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడనే చూస్తున్నాం మనం. ఒక 70 ఏళ్ళకు పైబడినటువంటి ఈ వృద్ధులు కనబడుతున్నారు మనకి. సో వీళ్ళకేంటంటే ఈ చేనేత వస్త్ర పరిశ్రమకి విద్యుత్ మగ్గాలు వచ్చిన తర్వాత ఈ చేనేత వస్త్ర పరిశ్రమకి అధునాతనమైనటువంటి వచ్చిన తర్వాత చేనేత వస్త్ర పరిశ్రమకి సో వీళ్ళకి ఒక ఉపాధి అవకాశాలు లేకపోవడం, ముడి సరుకులు అనేటువంటివి కూడా వాటి యొక్క ధరలు అనేటువంటివి అందుబాటులో లేకపోవడం, సో ఈ చేనేత వస్త్రాలకు కూడా సో గిరాకీ అనేటువంటిది గిట్టుబాటు అనేటువంటిది లేకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ఈ చేనేత వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు అనేటువంటివి కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో చాలా మట్టుకు మనం చూస్తున్నాం. సో ఆత్మహత్యలు కూడా పాల్పడేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మనకి. సో కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించి ఈ చేనేత వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి ఒక పరిశ్రమ ప్రణాళిక రూపొందించి వాళ్ళ యొక్క సంక్షేమానికి తగినటువంటి విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.
జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి జాతీయ ఈరోజు చేనేత దినోత్సవం జరుపుకోవడం ఈరోజు కాదు, 1920 నుండే ప్రారంభమైంది. మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళను గుర్తించడం, అదేవిధంగా మన సంస్కృతిని కాపాడడం, ఈ రెండు కూడా ముఖ్య ఉద్దేశంతో మరి మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అనేక కొత్త యంత్రాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటిగా పూర్తిగా చేనేత మీదనే ఆధారపడకపోయినప్పటికీ కూడా చేనేత పరిశ్రమ పట్ల, చేనేత ద్వారా చేసిన వస్త్రాల పట్ల ఈరోజు కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పథకాలు గత అనేక సంవత్సరాల నుండి ప్రోత్సహించడం కోసం పథకాలు ఇస్తూ ఉన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ గత అనేక సంవత్సరాల నుండి, అదేవిధంగా ముద్రా లోన్స్ కూడా ఈ మధ్య మోడీ గారు వచ్చిన తర్వాత ముద్రా లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా మరి ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికుల వాళ్ళ కృషిని, వాళ్ళ యొక్క కళాత్మకతను మనం ఇంకా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇంకా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి భారత్ సురక్షా సమితి నుండి ఈరోజు చేనేత కార్మికులు అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. వారికి ఇక్కడ అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చారు. మేము అభినందన స్వీకరించుకోవడానికి అంత దూరం నుండి వీళ్ళు అందరూ వచ్చారు. అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఏసీఎస్ రాజు, భారతీయ సురక్షా సమితి కమిటీ వాళ్లకు, అదేవిధంగా సహకరించినటువంటి ఈ సహకార సంఘం, చేనేత సహకార సంఘం కమిటీ సభ్యులకు అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.